సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి శ్రీదేవి కూతురు తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆ హీరోయిన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. ఇక ఆ హీరోయిన్ తర్వాత ఆమె వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆమె పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె నటనా ప్రావీణ్యం కేవలం బాలీవుడ్తోనే ఆగిపోకుండా ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చేసింది. జాహ్నవి కపూర్ మొదటిసారి ఓ భారీ టాలీవుడ్ చిత్రంతో తెలుగులో పరిచయం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పనులు వేగంగా పుంజుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటికీ అనేక రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తారక్ను తెరపైన చూసి ఇప్పటికే ఏళ్లు గడిచిపోవడంతో అభిమానులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ చిత్రం రిలీజ్ డేట్ను ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ఎక్కడా రిలీజ్ చేయలేదు. మరోవైపు ఇప్పటికే విడుదలైన దేవరా లుక్స్ అండ్ గ్లిమ్స్తో ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ఈ సినిమాతో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే ఈ హీరోయిన్కు మరో తెలుగు సినిమా ఆఫర్ కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీలోనే అట. అయితే ఈ ఆఫర్ తారక్ వల్లే వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్తో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ RC16గా డైరెక్టర్ బుచ్చిబాబు తనతోనే చేయబోతున్నాడు. ఈ క్రమంలో దేవరా చిత్రంలో జాహ్నవి కపూర్ యాక్టింగ్ చూసిన ఎన్టీఆర్ రాబోయే RC16 సినిమాకు జాహ్నవి కపూర్ పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ రామ్ చరణ్కు, బుచ్చిబాబుకు సజెస్ట్ చేశాడని తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగానే జాహ్నవి కపూర్ RC16లో సెలెక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ హీరోయిన్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లే అని అంటున్నారు నెటిజన్లు. కాగా ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి జాహ్నవి కపూర్ని రామ్ చరణ్ మూవీ కోసం తారక్ సజెస్ట్ చేశాడంటూ వస్తున్న వార్తలపై మీ